येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनि नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनि नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। अहो पश्यत नारीणामपि कृष्णे जगद्गुरो दुरंत भावं यो विद्या स्मृत्युपाशान् गृहाभिधान्। జగద్గురువగు శ్రీకృష్ణుని ఎడ ఈ వనితలకు కలిగిన అపారమగు ప్రేమను చూడుడు. ఆ ప్రేమ గృహాసక్తి అనడి మృత్యుపాశమనే ఛేదించి వేసినది. మనం ప్రస్తుతం చర్చించుకునేటువంటి అధ్యాయం ఏంటి అంటే, బ్రాహ్మణ పత్నులు భగవంతునికి ప్రసాదాన్ని స్వీకరించి తీసుకుని వెళ్ళి ఇవ్వడం. అంటే బ్రాహ్మణులు తిరస్కరించారు, వాళ్ళ పత్నులు ఆ యొక్క భోజనాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణ బలరాములకి గోపాలులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందని. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే శరణాగతి. వాళ్ళు అంత బ్రాహ్మణులు అదంతా అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కృష్ణునికి శరణాగతి పొందలేకపోయారు. కృష్ణునికి శరణాగతి పొందలేకపోయారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలనుకుంటే భగవంతుడు చెప్పినట్టుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాస్టర్. అన్ని ధర్మాలు విడిచిపెట్టి మామేకం శరణం వ్రజ, నాకే శరణాగతి పొందండి, నాకే శరణాగతి పొందండి. ఏంటి సీరియసా? నన్ను మీరుండండి, ఎవరో అసిస్ట్ చేసేవాళ్ళు. సో ఒక వివాహం చేసుకున్నటువంటి ఒక భార్య ఆమె యొక్క పరిస్థితి ఏంటి అంటే భర్తకు శరణాగతి పొంది ఉండాలన్నమాట. వీళ్ళకి తెలుసు ఆ ప్రసాదం అన్నటువంటి తీసుకొని వెళ్ళి కృష్ణుడికి ఇస్తే మళ్ళా తిరిగి రానేమో అని చెప్పి కూడా చెప్పారు భర్తలు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళారు, భగవంతుని సేవ చేసుకున్నారు, తిరిగి వచ్చారన్నమాట. తిరిగి వచ్చారు అంటే ఇది మనకు హైయెస్ట్ శరణాగతిని చూపిస్తుందన్నమాట. శివాత్మ వీల్ చైర్ తీసుకొచ్చి అట్లా గెస్ట్ రూమ్లోకి అక్కడికి తీసుకెళ్ళి రెస్ట్ ఇవ్వండి. ఈరోజు మార్నింగ్ నేను ఒక ప్రభుపాదుల వారి శిష్యులు ఒక ప్రవచనం వింటూ ఉన్నాను. ఆయన దాంట్లో చెప్తూ ఉన్నారు,
ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక క్లేశాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కానీ మాయ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళకు వచ్చిందిలే మనకు రాదు అని చెప్పి అనుకొని కాలక్షేపం చేస్తూ ఉంటాం. మనం సీరియస్గా రాదు, తీవ్రత కనిపించదు అన్నమాట. సో ఇక్కడ ఈ బ్రాహ్మణ పత్నులు వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలన్నింటినీ కూడా తుచ్చంగా భావించి వాటిని త్యజించి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు వెళ్ళి వచ్చిన తర్వాత మీరేంటి అంటే భక్తిలోకి వచ్చేటప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు 3 రకాలైనటువంటి పరివర్తనలు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మొదటిది ఏంటి అంటే హేళన చేస్తారు. వీడా హరే రామ హరే కృష్ణ మొదట హేళన చేస్తారు. మరి కృష్ణ భక్తులు కొంచెం పిచ్చోళ్ళు కదా, వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, మనం వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వయసులో వీళ్ళకేం పట్టిందా భక్తి అంటే వెళ్ళిపోయారు చిన్నపిల్లకాయలు, లైఫ్ ఎంజాయ్ చేయకుండా. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ఎవడు పోతాడో ఏంటో తెలియదు, వీళ్ళ జీవితం విలువ తెలియకుండా ఏదో ఇంద్రియ భోగాలు అది ఇదని గడుపుతా ఉన్నారు, భక్తి చేసుకొని తరించవచ్చు కదా పిచ్చోళ్ళని మనం వాళ్ళని అనుకుంటాం. సో రెండోది ఏంటి అంటే మనం వాళ్ళని అవాయిడ్ చేస్తారు. ఎందుకు అవాయిడ్ చేస్తారు? మనం వాళ్ళకి చెప్తాం, రే మనుష్య జీవితం చాలా విలువైంది, ఈ నియమాలు పాటించండి, జపం చేయండి. ఒరే వాడు వస్తున్నాడు రా తలకే తినేస్తాడు. రెండోది అవాయిడ్ చేస్తారు. మొదట మన వాళ్ళని హేళన చేసినప్పుడు స్థిరంగా ఉండాలా, మన వాళ్ళని అవాయిడ్ చేసినప్పుడు స్థిరంగా ఉండాలా. మూడో స్టెప్ ఏంటి అంటే గౌరవించడం మొదలు పెడతారు. అరే ఈడేదో 2 రోజులు ముచ్చట అనుకున్నాం, బలంగానే ఉన్నాడు భక్తిలో, చాలా మారిపోయాడు. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ భర్తలు బ్రాహ్మణ పత్నులని వాళ్ళు గురువుల్లాగా భావించారంట. భార్యలాగా, వాళ్ళ వస్తువుల్లాగా, వాళ్ళ ప్రాపర్టీ లాగా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు, గురువుల్లాగా. ఎందువల్ల అంటే గురువు ఏం చేస్తాడు, ఆయన శరణాగతి పొంది శిష్యులకి శరణాగతి మార్గాన్ని చూపిస్తాడు, శరణాగతి మార్గాన్ని చూపిస్తాడు. మరి అదే వీళ్ళు చేశారు. శరణాగతి అన్నటువంటిది ఎట్ట పొందాలా, శరణాగతి అన్నటువంటిది ఎట్ట పొందాలా. బృందావనంలో కృష్ణుడు ఆ వనంలో విహరిస్తూ ఉన్నాడంట. విహరిస్తూ ఉంటే ఆ చెట్లన్నీ కూడా చెట్లతో అన్నాడంట, చక్కగా పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, చాలా సుందరంగా. భగవంతుడు అన్నాడంట, నా ఉపస్థితం కోసం మీరు ఇంత చక్కగా పూలు పూసారు, కాయలు కాశారు, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అన్నాడు కృష్ణుడు. అంటే ఆ చెట్లు అవన్నీ కూడా భగవంతుడితో, స్వామి మీ అనుగ్రహం లేకపోతే మేము పూయగలమా, కాయగలమా, ఇదంతా మీ అనుగ్రహం, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలా. అట్లా అనుకుంటూ యమునా తీరానికి వెళ్ళారంట. వెళ్తే అక్కడ వెదురు చెట్టు పెరుగుంది. అప్పుడు భగవంతుడు ఆ వెదురు చెట్టుతో అన్నాడంట, ఏమన్నాడు అంటే, వీళ్ళందరినీ పొగిడాను, నిన్ను మాత్రం శిక్షిస్తాను అన్నాడు. ఎటువంటి శిక్ష స్వామి? అవసరమైతే శిక్షించండి స్వామి అన్నాడు. అంటే ఏం లేదు, నిన్ను కోసేస్తాను నేను అన్నాడు. మీ ఇష్టం స్వామి. అంతటితో ఆగను, మళ్ళా మధ్యలో తూట్లు పొడిచేస్తాను, లోపలికి నిన్ను హ్యాలోగా మొత్తం ఇచ్చేసేస్తాను, డ్రిల్ చేసేస్తాను. అది కూడా అవసరమైతే చేయండి స్వామి. తర్వాత నీకు రంధ్రాలు పెడతాను, అది కూడా అవసరమైతే చేయండి స్వామి. ఇవన్నీ అయిన తర్వాత మురళిని వాయిస్తాను,
మురళిని వాయిస్తాడు. గోపికలు, లక్ష్మీదేవి అందరూ ఇద్దరు వ్యక్తుల్ని చూసి అసూయ చెందుతారంట. అది ఎవరు అంటే, ఒకరేమో తులసి మాత. ఎందువల్లంటే లక్ష్మీదేవి కూడా అంటుందంట, పాదాలు సేవించుకుంటూ ఉంటాను, కానీ నా భక్తులు పిలిస్తే అప్పుడప్పుడు వాళ్ళని అనుగ్రహించడం కోసం ఆ పాదాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. తులసి, నువ్వు మాత్రం స్వామి పాదాలు ఎప్పుడు వదలవు కదా, ఎప్పుడు వదలవు కదా. ఇంకొకటి వదలకుండా ఎప్పుడు కృష్ణుడితో ఉండేది ఏంటి అంటే మురళి. ఆ గోపికలు అసూయ చెందుతున్నారంట. ఆ స్వామి పెదాలు, అబ్బో చాలా సున్నితమైనటువంటి పెదాలు. ఆ మురళి ఏం అదృష్టం చేసుకున్నాడో ఎప్పుడు ఆయన పెదాల దగ్గరే ఉంటాడు. ఆ భగవంతుడు వాయువును ఊదుతున్నాడు అంటే సర్వజీవులకు అది ప్రాణవాయువు. అటువంటిది ఆ మురళిని ఊదుతూ ఉన్నాడే, ఆ మురళి భాగ్యం ఎటువంటిది అని చెప్పి గోపికలు అసూయ చెందుతూ ఉన్నారు. మరి ఆ మురళికి అంత భగవంతునికి సన్నిహితమయ్యేటువంటి స్థితి ఎట్లా కలిగింది అంటే, భగవంతుడు పరీక్షలు పెడితే తూట్లు పడిపించుకుంది, రంధ్రాలు వేయించుకుంది, ఖండింపబడింది, ఇవన్నీ జరిపించుకునేది ఆ వెదురు బొంగు. అందువల్ల భగవంతునికి అంత దగ్గర అయ్యింది. మనం కూడా సాధనలో, శిక్షణలో గురువు ద్వారా ఇటువంటివన్నీ నొప్పులు మనం తీసుకున్నప్పుడు ఆ మురళిలాగా దగ్గరవుతాం భగవంతునికి. ఆ భగవంతునికి దగ్గర అవుతాం. లేదు, ఆ మురళి అనింది, నన్ను తూట్లు పడవద్దు, నన్ను రంధ్రాలు వేయొద్దు, నన్ను కొయ్యొద్దు, అక్కడే ఉంటది, అక్కడే ఉంది. అక్కడ కొన్ని ఉన్నాయిగా. ఒక వెదురునే కోసాడు భగవంతుడు. ఏ వెదురుని కోసాడు? అన్నీ ఏపుగా పెరుగుతున్నాయంట, ఒక్కటి మాత్రం వంకరగా పెరుగుతుంది. ఆ వంకరగా పెరిగేటువంటి ఆ వెదురుని చూసి ఆ ఏపుగా పెరిగేటువంటి వెదురులన్నీ కూడా ఎక్కిరిస్తూ ఉన్నాయి. వంకర వంకర. అయితే భగవంతుడు ఆ ఏపుగా పెరిగిన వాటన్నిటినీ కూడా వడ్రంగి వచ్చి కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ వంకరగా ఉండేదాన్ని వడ్రంగి చూసి ఇది వంకరగా ఉంది, ఉపయోగపడదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ వంకరగా ఉన్నటువంటి వెదురుని మాత్రం భగవంతుడు వచ్చి కట్ చేసుకున్నాడు. ఆ వంకరగా ఉన్నటువంటిది ఏ రకంగా మనకు కనిపిస్తుంది అంటే, నెమలి ముఖార విందం లాగా కనిపిస్తుంది ఆ వంకరగా ఉన్నటువంటి వెదురు. అంటే వంకరగా ఉన్నదే భగవంతునికి పెట్టాలని కాదు, వంకరగా ఉంది అంటే వంగి ఉంది అని, అంటే వినమ్రత కలిగి ఉంది అని. వినమ్రత కలిగినటువంటి వ్యక్తే భగవత్ సేవకు వినియోగింపబడతాడు, అహంకారంతో ఉన్నవాడు కాదు. చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడు ఆయన ఏం చెప్పారు? వినయం భూషణం అన్నాడు. వినయం భూషణం, అలంకరణ, భక్తునికి అలంకరణ. వినయం భూషణం, భూషణం. మనం మామూలుగా కాన్సెప్ట్ ఏంటి అంటే, కష్టం అనేది ఉండకూడదు. భక్తిలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉండాలి. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడంట. వాడికి 28 సంవత్సరాలు అంట. వెళ్ళి, గురువుగారు భగవంతుడు ఏంటి ఇటు చేశాడు, 10 గంటల నుంచి తల పగిలిపోతా ఉంది, నొప్పిగా ఉంది అసలు అని చెప్పి చెప్పాడంట. అప్పుడు గురువు గారు అడిగారంట, నీకు ఎంత వయసు అన్నాడంట. 28 సంవత్సరాలు అన్నాడు. ఈ 28 సంవత్సరాల్లో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇంత తీవ్రమైన తలనొప్పి వచ్చిందా అన్నాడంట. రాలేదు. మరి 28 సంవత్సరాల్లో లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ లాగానే ఉండింది కదా, ఎంజాయ్మెంట్గానే ఉండింది కదా. మరి లైఫ్ అంతా 28 సంవత్సరాలు ఎంజాయ్మెంట్ ఉంటే భగవంతుని గుర్తు తెచ్చుకున్నావా ఎప్పుడన్నా? ఎంజాయ్ చేసేటప్పుడు ఈ నొప్పి వచ్చినప్పుడు మాత్రము భగవంతుడిని టక్కని గుర్తు తెచ్చేసుకున్నాం, టక్కని గుర్తు తెచ్చేసుకున్నాం. లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోలేదు. మరి కష్టం భగవంతుడు ఇచ్చాడు ఎందుకు అంటున్నావు కదా, మరి ఆ ఎంజాయ్మెంట్ ఎవరు ఇచ్చారు నీకు అన్నాడు. భగవంతుడే ఇచ్చారు.
మరి గుర్తు తెచ్చుకోలేదే ఆ ఎంజాయ్మెంట్ ఇచ్చినప్పుడు, దుఃఖం ఇచ్చినప్పుడే ఆయన గుర్తు తెచ్చుకున్నావు. అందుకే దుఃఖం ఇస్తాడు, నేనున్నాను అని రిమైండ్ చేయడానికి. నేనున్నాను అని రిమైండ్ చేయడానికి ఆ దుఃఖాన్ని ఇస్తున్నాడు. లేకపోతే అందుకనే కుంతీదేవి చెప్పింది, ఏమని చెప్పింది ఆమె? యుద్ధం అయిపోయింది, హస్తినాపురం పాండవుల వశం అయిపోయింది, కృష్ణుడు ద్వారకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె పరిగెట్టుకుంటూ వచ్చింది కుంతి. స్వామి, కష్టాలు ఉన్నప్పుడు మాతోటి ఉన్నారు, ఈ ఐశ్వర్యాలన్నీ ఇచ్చి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరు లేనటువంటి ఈ ఐశ్వర్యం వలదు, మళ్ళా కష్టాలు ఇచ్చి మీరు మాతో ఉండిపోండి, మీరు మాతో ఉండిపోండి. భక్తుడు అందుకే కష్టం వచ్చిందని చెప్పి బాధపడ్డు. కష్టము లేకపోతే కృష్ణుని నేను మర్చిపోతాను, అందుకని కష్టం ఇచ్చి భగవంతుడు ఆయన్ని నేను గుర్తుంచుకునేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఎంత కరుణామూర్తి భగవంతుడు, ఎంత కరుణామూర్తి. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, లైఫ్లో అన్నీ సూపర్గా ఉన్నప్పుడు అసలు భగవంతుడు గుర్తొస్తాడా? ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోతే మనమే భగవంతుడు అనుకునేసి మన కాళ్ళకు మనమే దండం పెట్టేసుకుంటా ఉంటాం. సో ఎప్పుడైతే ఆ కష్టం అనేది వస్తుందో, మరి కష్టం కూడా అదేమన్నా భగవంతుడు కావాలని ఇస్తున్నాడు? అది కూడా కాదు, అది కూడా కాదు. జీవుడు చేసుకున్న కర్మే కష్టానికి కారణం. చాలా మందికి తెలియదు. వాళ్ళు కష్టం వచ్చేసింది, దేవుడు అటువంటోడు ఇటువంటోడు నాకు కష్టం ఇచ్చాడు. కర్మ చాలా సీరియస్, చాలా సీరియస్. ఒకసారి యదువంశవాసులందరూ కూడా బంతాట ఆడుతూ ఉన్నారు. బంతాట ఆడుతూ ఉంటే ఆ బంతి పోయి ఒక బావిలో పడిపోయింది. బావిలోకి పడిపోతే వాళ్ళు లోపల చూశారు, ఆ బావిలో నీళ్లు లేవు. దానిలో ఒక బల్లి ఒకటి తిరుగుతూ ఉంది నీళ్లు లేని బావిలో. వీళ్ళు దాని మీద కరుణ చెందారు. కరుణ చెంది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు, స్వామి, మేము బంతి ఆట ఆడుతుంటే బంతి ఒక బావిలో పడిపోయింది, నీళ్లు లేని బావి, ఒక బల్లి ఒకటి తిరుగుతూ ఉంది, దాంట్లో మీరేమన్నా కరుణ చూపించండి. భగవంతుడు వెళ్ళాడు, చెయ్యిటి చాచాడు. మనం బావి లోపల ఉన్నటువంటి బల్లిని పైకి తీయాలంటే ఏం చేయాలా? ఏదో చాంతాడో లేకపోతే నిచ్చినో వేసుకొని దిగాల. కానీ భగవంతుడు చెయ్యి అట్లా జారిపాడు, అడుక్కి వెళ్ళిపోయింది చెయ్యి. ఆయన స్పర్శ తగిలిన తక్షణమే ఆ బల్లి ఒక దేవతా స్వరూపంలాగా మారిపోయాడు. మారిపోతే భగవంతుడు అడిగాడు, ఏంటి నీ వృత్తాంతం ఏంటి? స్వామి, తమరికి తెలియంది ఏం లేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. నా పూర్వజన్మలో నా పేరు నృగ మహారాజ్. నేను ఒకసారి దానాలు ఇస్తూ 1000 గోవులు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను. దాంట్లో నుంచి ఒక గోవు తప్పించుకొని వచ్చి నా దగ్గర ఉన్న గోవుల మందలో కలిసిపోయింది. నేను మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి ఈ గోవుల్ని ఇచ్చాను. ముందు బ్రాహ్మణుడికి అర్థమైంది, తనకిచ్చిన మందలో నుంచి ఒక గోవు తప్పించుకొని ఇంకో మందలో, రాజుగారి మందలో చేరింది, దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఇచ్చినటువంటి గోవుని తీసుకొని మళ్ళీ ఇంకోరికి ఇవ్వచ్చా? కరెక్ట్ కాదు కదా, మీరు తప్పు చేశారు. అప్పుడు రాజు అన్నాడు, రెండో వాళ్ళకి ఇచ్చాడు కదా, అది ఇచ్చేవయ్యా, నీకు దానికి బదులుగా కావాలంటే 10,000 గోవులు ఇస్తాను అని. ఏం రాజా, ఇచ్చింది తీసేసుకుంటావా అని రెండో ఆయన అన్నాడు. వాళ్ళిద్దరిని ఎట్లా సాటిస్ఫై చేయాలన్నా కుదరలేదు. వాళ్ళిద్దరూ అసంతృప్తి చెందిన దానికి ఈయన బలి జన్మెత్తాల్సి వచ్చింది. ఇంత సీరియస్ లీలలు ఎందుకు పెట్టారు అంటే, మనకు థిక్ స్కిన్ కాబట్టి, కర్మ గిర్మ పట్టించుకోం కాబట్టి, ఓయమ్మా అంత చిన్న పొరపాటుకే బల్లి జన్మ,
కేర్ఫుల్గా ఉండాలా, లేకపోతే మనం కూడా ట్యూబ్ లైట్కో బల్లి ఫ్రీ. ఎవరింట్లో ట్యూబ్ లైట్ వేసినా కానీ ఒక బల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది, వచ్చి అంటుంటుంది, మనం చూసి నవ్వుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు లీలలు జరిగాయి అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కర్మ అంత సామాన్యం కాదు, కేర్ఫుల్గా ఉండాలా. సో కష్టం అన్నటువంటిది భగవంతుడికి ఆయనకేం ఉత్సాహం లేదు. ఏ తండ్రికి పిల్లల్ని కష్టపెట్టాలా అని అనుకోడు. భగవంతుడు అందరికీ అహం బీజ ప్రాథపిత, మనందరికీ తండ్రి. మరి కష్టం ఎందుకు అంటే మనం చేసుకున్న కర్మను బట్టి కష్టం వస్తుంది. ఆ కష్టం లేనటువంటి ప్రదేశానికి రారా అని చెప్పి చెప్పడానికి భాగవతం వస్తుంది, భగవద్గీత వస్తుంది, గురువులు వస్తున్నారు, ఆచార్యులు వస్తున్నారు. మన వాళ్ళందరినీ కూడా ఈ దుఃఖం లేనటువంటి ప్రపంచానికి తీసుకుని వెళ్ళడం కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒకసారి భగవంతుడు ఆయనే స్వయంగా వస్తాడు, కృష్ణావతారంలో వస్తాడు, రామావతారంలో వస్తాడు, నరసింహావతారంలో వస్తాడు. ఎందువల్ల ఆయనకు అద్భుతంగా ఉంది ప్రపంచం, ఆధ్యాత్మిక జగత్తు అద్భుతం. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష రక్షానుతే శుచురబీర పిపాలయంతం. ఆధ్యాత్మిక జగత్ ఎట్టుంటుంది? చింతామణి, చింతామణి ప్రతి అక్కడ మామూలు రాళ్ళు ఉండవు, ప్రతి రాయి చింతామణి. చింతామణి వజ్రం అంటే ఏంటి అంటే అది డిజైర్ ఫుల్ఫిల్లింగ్ స్టోన్ అన్నమాట. ఆ రాయితోటి ఏ కోరిక కోరుకున్నా మీకు ఫలించేస్తుంది. కల్పవృక్ష, కల్పవృక్షం అంటే మీరు మన దొడ్లో మామిడి చెట్టు ఉంటే సీజన్లో పోయి మామిడి పండు కోరుకోవచ్చు, మళ్ళీ అన్ సీజన్లో రాదు, అది మామిడి పండే ఇస్తుంది. కానీ కల్పవృక్షం ఏంటి అంటే మామిడి పండు లాగా చెట్టులాగా ఉన్న ఆ చెట్టు నుంచి మీరు పనస పండు కోరుకోవచ్చు, మామిడి పండు కోరుకోవచ్చు, సపోటా కోరుకోవచ్చు, అన్ని పండ్లు కోరుకోవచ్చు, తిరుపతి బాలాజీ లడ్డు కూడా కోరుకోవచ్చు. ఇది కల్పవృక్షం. బంగారు కూడా కోరుకోవచ్చు, కల్పవృక్షం. అందుకనే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఏ చెట్టు కింద మురళిని వాయిస్తూ ఉంటాడయ్యా అంటే కల్పవృక్షం కింద. అందుకనే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఒకరోజు వాహనం ఏంటి అంటే కల్పవృక్ష వాహనం. ఆ వాహనంలో భగవంతుడిని ఊరేగిస్తారు. కల్పవృక్షం అది ఏమన్నా ఇస్తుంది. ఈరోజు మ్యాంగో ఫెస్టివల్ అని చెప్పి అన్నారని చెప్పి నాకు రియలైజేషన్ వచ్చింది. ఏంటది అంటే పచ్చిగా ఉన్నప్పుడు మ్యాంగో ఎట్టుంటుంది, టేస్ట్ ఎట్టుంటుంది? తీగా ఉంటుందా? ఎక్కడ చెప్పండి, నేను కూడా చూస్తాను. ఆ తీయటి పచ్చి మ్యాంగో కోసం పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, పండినప్పుడు అదే పండు తీగా ఉంటుంది. నేను ప్రాథమికంగా భక్తిలోకి వచ్చినప్పుడు కచ్చా మ్యాంగో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే పండు మ్యాంగో లాగా తయారవ్వాలి, తీయగా. పండు మ్యాంగో లాగా తయారవ్వాలా. లేదు నేను ఎప్పటికీ పండనండి, పులుపే మన టేస్ట్. నేను ఎప్పటికీ పండను, వచ్చినప్పుడు ఎట్టున్నారో పుల్లగా చివరి వరకు కట్టే ఉంటాను. అది పండింది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టారు, చుట్టూ అలంకరణ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక పక్క రాధా గోపీనాథ్ చూస్తున్నారు, ఇంకో పక్క ఎవడు ఏ పండును సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు రేపు తినడానికి. ఇదేదో ఎర్రగా బాగుంది, కొంచెం బాగా పండినట్టు, సైజు కూడా బాగుంది, అది అది నాది నాది. పండ్లలో రారాజు మామిడి పండు, మ్యాంగో. సో అది మనం భక్తిలోకి వచ్చినప్పుడు దానిలాగా పుల్లగా ఉంది. మనం సమయం గడిపే కొంది టేస్ట్ మారాల, మనలో స్వభావం మారాలి, మనలో స్వభావం మారాలి. సో భగవంతుడికి కల్పవృక్ష, ఆధ్యాత్మిక జగత్తులో కల్పవృక్షాలు. సురభీర పిపాలయంతం, అక్కడ ఏం ఆవులుంటాయి? సురభి ఆవులుంటాయి. రాళ్ళు డిజైర్ ఫుల్ఫిల్లింగ్, చెట్లు డిజైర్ ఫుల్ఫిల్లింగ్,
తర్వాత ఆవులు, కామధేను, సురభి, అక్కడ అన్నీ వరాలిచ్చేటివే ఆధ్యాత్మిక జగత్తులో. అటువంటి వాతావరణంలో భగవంతుడు ఉన్నాడు. అటువంటి వాతావరణంలో ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడికి ఎందుకు వస్తాడయ్యా? ఈ భౌతిక జగత్తు, కుళ్ళు ప్రపంచం, ఇక్కడికి ఎందుకు వస్తాడు భగవంతుడు? నా మీద కరుణ, మీ మీద కరుణ. ఆయన బిడ్డలుగా మనం ఇక్కడ పడేటువంటి కష్టాలు చూసి ఆయన తట్టుకోలేక కరుణతో అవతారం తీసుకుని వస్తాడు ఇక్కడికి, మనల్ని ఉద్ధరింపజేయడానికి. కరుణతో వస్తాడు ఇక్కడికి. బీర్బల్ అక్బర్ దగ్గరికి పదే పదే వెళ్ళి సెలవు అడిగేవాడంట. ఏమండి, కొంచెం రామనవమి ఉండండి, సెలవు ఇవ్వండి. కృష్ణాష్టమి ఉందండి, సెలవు ఇవ్వండి. నరసింహ చతుర్దశి అండి, సెలవు ఇవ్వండి. వామన ద్వాదశి అండి, సెలవు ఇవ్వండి. అక్బరు విని విని సంవత్సరం అంతా ఎన్ని సెలవులే మీకు? ఏం మీ భగవంతుడికి ఏం పని లేదా? ఊరికే వచ్చేస్తాడు అవతారాలు ఎత్తేసి అన్నాడంట. సరేలేండి, మా భగవంతుడు ఎందుకు వస్తాడో ఊరికే మీకు తెలియపరుస్తానులేండి అన్నాడంట. బీర్బల్ ఏం చేశాడంటే ఒక పనేమని పిలిచాడు, ఒక చిత్రకారుని పిలిచాడు. ఆ చిత్రకారుడికి అక్బర్ కుమారుడిలాగా ఒక బొమ్మ తయారు చేయమని చెప్పాడు. వాడు ఎగ్జాక్ట్గా చేశాడు. ఈ పనేమకి ఇచ్చి ఆ బొమ్మని ఏదో తినిపిస్తున్నట్టుగా నాటకం చేస్తూ, అక్బర్ కొలువులో ఉన్నప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ముందు కొలను ఉంటుంది. ఆ కొలంలోకి దగ్గరికి తీసుకెళ్లి ఆ పిల్లోని కొలంలో పడే, ఆ బొమ్మని పడే. ఆమెనింది, పెద్దోళ్ళు రాజులతో ఏమన్నా తమాషానా, మీరు ఇటువంటివన్నీ చెప్తున్నారు నాకు. కన్నడలో ఒక సేయింగ్ ఒకటి ఉంది, దొడ్డోరి సహవాస రాత్రికి ఉపవాస అని. పెద్దోళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, ఏదైనా మిస్టేక్ చేస్తే రాత్రి ఉపవాసం ఉండాలి, పనిష్మెంట్. సో వద్దొద్దు స్వామి అంటే నేను కాపాడతా. ఈమె అట్లా తినిపిస్తున్నట్టు నటిస్తూ ఆ కొలంలో పడేసింది. అక్బరు సింహాసనం మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి దూకేసి నీళ్లలో ఆ బొమ్మను కాపాడేశాడు. తీరా బయటకు తీసుకొచ్చిన తర్వాత తెలిసింది అది బొమ్మ. అప్పుడు బీర్బల్ వచ్చాడు. ఆయన కోపం వచ్చింది. ఎవడి పని చేసింది? నా కుమారులాగా బొమ్మను తయారు చేసిన నీళ్ళలో ఎవడి చేసింది? బీర్బల్ వచ్చి, ఎవడు చేసిన తర్వాత విషయం స్వామి, మంత్రులు ఉన్నారు, సేనాధ్యక్షులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పురప్రజలు ఉన్నారు, ఇంతమంది ఉంటే మీరెందుకు వచ్చి దూకేశారు అన్నాడు. వాళ్ళు వచ్చి దూకుతారు కదా, మీరెందుకు వచ్చి దూకేశారు అన్నాడు. నా బిడ్డ కాబట్టి నేను దూకాను కాపాడుకునేదానికి. మీరు ఒకసారి నాతో అన్నారు కదండి, మీ స్వామికి ఏం పని లేదా, అవతారాలు తీసుకొని వచ్చేస్తుంటాడు పదే పదే అని చెప్పి. దానికి సమాధానం ఇదే, ఆయన భక్తుల్ని ఆయన బిడ్డల్లాగా భావించుకుంటాడు, అందుకని ఆయనే స్వయంగా వచ్చేస్తాడు అవతారాలు తీసుకొని. ఆయనే స్వయంగా వచ్చేస్తాడు అవతారాలు తీసుకొని. ఆధ్యాత్మిక జగత్తు అంత అద్భుతంగా ఉంటే, మనం ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటే చూడలేక భగవంతుడు కరుణతోటి ఆయన అవతారం తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఆయన మాధుర్యం ఏంటో మనకు చూపించడానికి. మొన్న ద్వాపర యుగంలో కృష్ణుడు రాకపోయి ఉంటే, 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు రాకపోయి ఉంటే, 50 సంవత్సరాల కిందట 55 సంవత్సరాల కింద ప్రభుపాదుల వారు లేకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? కృష్ణుడు మనకు తెలియదు, మనం ఇక్కడ కూర్చునే పరిస్థితే లేదు. సో అందుకని మనల్ని ఉద్ధరించడానికి కరుణతో వస్తాడు. భగవంతుని యొక్క కరుణ ఎటువంటిది అంటే, ఆ కరుణకు అవధులు లేవు. మనకు కూడా ఎవరి మీదన్నా మెర్సీ చూపించాలన్నా, ఎవరి మీద చూపించాలన్నా మనం కొంచెం ఆలోచిస్తాం. ఒక లిమిటేషను, పరిధి దాటి చేయలేమయ్యా. మనకు భగవంతుడికి అదే వ్యత్యాసమయ్యా. అన్ని పరిధులు దాటేస్తాడు ఆయన భక్తుల్ని కాపాడడం కోసం, సేవ చేయడం కోసం. పాండవులు వనవాసం చేస్తూ ఉన్నారంట. రోమ ఋషి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ద్రౌపది ఒక చెట్టులో ఒక పండు కాస్తుంది. ఆ పండును చూసి చెప్పింది ధర్మరాజుతోటి, స్వామి ఈ పండుగను తింటే ఆకలి దప్పులు పోతాయంట. మనం అరణ్యవాసంలో ఉన్నాం, మరి భోజనం
టయానికి దొరుకుతుందో లేదో తెలియదు. ఈ పండు ఇస్తే నేను కొంచెం తిని మీరు కూడా తింటే ఆకలి దప్పుల్ని జయించవచ్చు, ఆ పండు ఇవ్వండి. ధర్మరాజు బాణాన్ని సంధించాడు, ఆ పండు కింద పడిపోయింది. పోయి తీసుకురామన్నాడు. ఫస్ట్ సహదేవుడు వెళ్ళాడు. ఆ పండు ఎత్తడానికి ప్రయత్నిస్తే ఎత్తలేకుండా ఉన్నాడు. నకులుడు వెళ్ళాడు, ఆయన వల్ల కాలేదు. అర్జునుడు వెళ్ళాడు, ఆయన వల్ల కూడా కాలేదు. భీముడు వెళ్ళాడు, మొదట ఎడం చేయబెట్టాడు, 2 చేతులు పెట్టాడు. భీముడు భీకరుడు కదా, వదలట్లే. వాళ్ళన్నా వీలు కాలేదని వదిలేశారు. మనోడు ఆ కథలకి వీళ్ళందరూ కూడా ఆ రోమ ఋషి వెంట్రుకల మీద నిలబడి ఉన్నారు. ఆయన వెంట్రుకలు అంత పెద్దవి, అందుకని ఆయన పేరు రోమ ఋషి. ఆయన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. మనం ధ్యానంలో కూర్చొని ఉంటే దోవతి కొంచెం కదిలిస్తేనే కష్టం మనం. ఒకసారి తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఎవరో ఒక ఆయన, మామూలుగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు అందరూ గుండు కొట్టుకుంటారు, తిరుపతికి వెళ్ళిన వాళ్ళు నామాలు పెట్టుకుంటారు. ఆయన అదృష్టం దురదృష్టం కాషాయం పంచి కట్టాడు పాపం. మన రాధా గోవింద టెంపుల్ పాతది, చిన్నది ఉండింది. అక్కడికి వచ్చి ఆయన మెడిటేషన్ కూర్చున్నాడు. కలియుగంలో మెడిటేషన్ అంటే మామూలుగానే 8 గంటలు 10 గంటలు నిద్రపోతారు. దేవుడి పేరు చెప్పుకొని ఓటీ నిద్ర, ఓవర్ టైం నిద్ర అనమాట మెడిటేషన్. ఆడ స్తంభానికి ఆనుకొని నిద్రపోయాడు. ఎవరో యాత్రికులు వస్తుంటారు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఆశ్రమంలో గురూజీ అనుకొని ఆశీర్వచనం కోసం అటు కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకునేసరికి అంటే వాళ్ళు చచ్చేంత భయం వేసింది. ఇప్పుడు మీకు ఎటు భయం కలిగిందో. ఏంటి గురుగారు అట్లా ఆశీర్వచనంకి అట్లా అరుస్తారేంటి? ఆశీర్వచనమా పాడా? నేను కూడా మీలాగే ఏదో విగ్రహాలు బాగున్నాయి కదా, కొంచెం మెడిటేషన్ చేసుకుందాని కూర్చున్నా, కొంచెం కునుగుబాటు వచ్చింది. నా కాళ్ళు పట్టుకున్నా, మేము భయపించేశారు నన్ను. మిమ్మల్ని భయపించడం వేరే, మమ్మల్ని భయపించారు మీ అరుపుతోటని వాళ్ళు. సో ఇట్లాగా ఆయన ధ్యానం చేస్తా ఉన్నాడు రోమ ఋషి. వీళ్ళ వెంట్రుకల మీద కథ ఆడుతూ ఉంటే ఆయన యొక్క ధ్యానం కలత చెందింది. కలత చెందేసరికి ఎవరో ఆశ్రమంలోకి ప్రవేశించి ఆశ్రమ వాతావరణాన్ని కల్లోలం చేస్తున్నారని చెప్పి కోపం వచ్చేసి ఆ యొక్క రోమాలన్నీ కూడా తాళ్ళులాగా పేడుకొని వీళ్ళని బంధించబోతున్నాయి పాండవులు. అది గమనించిన ద్రౌపది కృష్ణ అని పెద్దగా అరిచింది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమ్మా ద్రౌపది అన్నాడు. జరిగింది చెప్పింది. రోమ ఋషి నా భక్తుడే, మీరు నా భక్తులే. భక్తుల మధ్యలో నేను దేనికిలేమ్మా, మీరేదో తెలుసుకోండి. ఈయన ఎప్పుడు చమత్కారాలు కదా, అంత సామాన్యంగా పరీక్షలు పెట్టి దానికి కూడా ప్రభుపాదులు వారు చెప్తారు, బంగారాన్ని కాల్చి కొట్టి అది మేలిం బంగారంగా తయారవుతుందంట. భక్తులకు కూడా పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే వాళ్ళు ఆ పరీక్షల్లో నెగ్గితే ప్యూర్ అవుతారు, పవిత్రమైన భక్తులు అవుతారు. సో అప్పుడు ద్రౌపది అనేది, స్వామి మీకు తెలియదేం లేదు, మీరు తప్పించి అన్యులెవరు మాకు తెలీదు, మీరే రక్షించాలి. అయితే నా వెనకాల రండి, అంతే, మీరు నా వెనకాల రండి. వెళ్తా ఉన్నారంట. వెళ్తా ఉంటే వెళ్ళి భగవంతుడు రోమ ఋషి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడిని చూడంగానే ఆయన నమస్కరించుకొని ఆసనం మీద కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టేసరికి ఈయనంతా నమస్కారం అన్నీ చేసుకొని ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారని చెప్పి, స్వామి నా ఆశ్రమంలోకి ఎవరో ప్రవేశించి కలత చెందించారు ఆశ్రమ వాటికను, వాళ్ళని శిక్షించాలా అని చెప్పి అనబోతున్నారండి. ఈ లోపల పాండవులు వస్తున్నారండి. పాండవులను చూడగానే కళ్ళు పెద్దవైపోయి ఎర్రగైపోయి అనిట గుడ్లు రమ్ముతున్నాడు. భగవంతుడికి టక్కని ఏమి చెప్పించేస్తాడో ఏమో. వీళ్ళందరూ సాధువులు చాలా పవర్ఫుల్ అప్పట్లో అన్నమాట. కలియుగంలో మనం చేసే సాధనకి పవరు కనపడదంట, అప్రకటితంగా ఉంటుందంట. కనిపించేటట్టుంటే మనం అందరినీ కుక్కలు పిల్లులుగా మార్చేస్తాం. ఎవడన్నా ఒకరంత గెరిటి ప్రసాదం తక్కువ ఇచ్చాడంటే, నాకు తక్కువ ప్రసాదం పెట్ట, కుక్క ఆయన కుక్క అయిపో అని చెప్పి మేము చెప్పించేస్తాం. సో అందుకని చెప్పి సాధన చేసినా కానీ దాని శక్తి అప్రకటితంగా ఉంటుందంట కలియుగం.
ఎందువల్లంటే ఎప్పుడు దాన్ని ఉపయోగించాలో ఎప్పుడు వినియోగించుకోవద్దో ఆ వివేకం లేదు, విజ్డమ్ లేదు మనకు. అందుకని చెప్పి చేసే సాధన యొక్క ఫలం అప్రకటితంగా ఉంటుంది, ఆ శక్తి. ఈయన ఏం శపించేస్తాడో, వీళ్ళు వచ్చేసారు పాండవులు అని ఆగ్రహిస్తున్నాడు. భగవంతుడు ఏం చేశాడు తెలుసా? టక్కని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? పాండవులకు. సాష్టాంగ నమస్కారం చేశాడు భగవంతుడు పాండవులకి. నేను ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, భగవంతుడు తన భక్తుల్ని కాపాడడం కోసం ఏ స్థాయి కన్నా దిగజారుతాడు. అది భగవంతుడి యొక్క హృదయం భక్తుల కోసం. సాష్టాంగం, అరే భగవంతుడు అంతటి వాడు సాష్టాంగ నమస్కారం చేశాడంటే నేనేంటి అని చెప్పి రోమన్ వచ్చి కూడా ఆయన శపించాలనుకున్నటువంటి వ్యక్తి ఈయన సాష్టాంగ నమస్కారం చేశాడు. మళ్ళా లేచిన తర్వాత కూడా సాష్టాంగ నమస్కారం అయితే చేశాడు, కానీ లేచిన తర్వాత ఇట్టున్నాడండి. మళ్ళా భగవంతుడు మళ్ళా చేతులు జోడించి ఇట్లా నమస్కరిస్తున్నాడు. నమస్కరించి ధర్మానందన కృష్ణ ప్రశ్నలన్నీ వేసి అప్పుడు రోమర్షికి పరిచయం చేస్తున్నాడు. ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి పాండుపుత్రులు విధివశాత్తు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసంలో ఎప్పుడు ఆహారం లభిస్తుందో లభించదో తెలియదు. మీ యొక్క ఆశ్రమ వాటికలో ఉన్నటువంటి ఆ దివ్య ఫలాన్ని వీరికి బహుమతిగా ఇవ్వండి అన్నాడు. స్వామి మీరు ఆదేశిస్తే ఇంకేముందని చెప్పి ఆ ఫలాన్ని బహుమతిగా ఇచ్చేశారు. అంటే 24 గంటలు పాండవులు భగవంతుని కోసం తప్పిస్తూ ఉంటారు, ఆయన అనుగ్రహం కోసం. కానీ ఆ పరిస్థితుల్లో పాండవుల్ని కాపాడాలా అన్నటువంటి దృక్పథంతో భగవంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. భగవంతుడు, అది భగవంతుని యొక్క హృదయం. మనం ఎప్పుడూ చర్చించుకుంటాం, కానీ దాని వెనకాల పరమార్థం. చైతన్య మహాప్రభు శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు భగవద్గీత తలక్రిందులుగా పట్టుకుని అశ్రుధారలు కారుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా హేళన చేస్తున్నారు. వీరికి భగవద్గీత ఎట్ట పట్టుకోవాలో తెలియదు, ఏదో అర్థమైనట్టు అశ్రుధారలు కారుస్తూ ఉన్నాడు. చైతన్య మహాప్రభు చూశాడు. చూసి ఏంటి నాయనా నీ ప్రయత్నం అన్నారు. స్వామి మా గురువు గారు చెప్పారు భగవద్గీత చదవమని, అయితే నాకు చదువు రాదు. మరి చదువు రాకపోతే ఎందుకయ్యా అశ్రుధారలు కారుస్తున్నావు అన్నారు చైతన్య మహాప్రభు. చదువు రాకపోయినా భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే ఒక సత్యం నాకు గోచరిస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడు తన భక్తుడైన అర్జునుడిని కాపాడడం కోసం, రక్షించడం కోసం అతి నీచమైన రథసారథి స్థానాన్ని స్వీకరించాడే. ఆయన మహోన్నత హృదయం అర్థమవుతుంది భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే. ఆయన హృదయాన్ని అర్థం చేసుకుని అశ్రుధారలు కారుస్తున్నానన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, భగవద్గీత అంతా చదివితే ఏదైతే అర్థం చేసుకోవాలో అది నువ్వు చదవకుండానే అర్థం చేసుకున్నావు. నీ జన్మ ధన్యమైందన్న. సో ఆ భగవంతుని యొక్క హృదయాన్ని, ఆ భగవంతుని యొక్క ప్రేమ స్వరూపాన్ని ఈ యొక్క బ్రాహ్మణ పత్నులు అర్థం చేసుకున్నారు. కాబట్టి భర్తలు వారించినా కానీ లెక్క చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు భగవంతుని సేవ చేయడం కోసం. ఒకసారి కొందరు భక్తులు వచ్చి చెప్తూ ఉంటారు, ప్రభుజీ ఏమయ్యా 4 రోజులైంది గుడికి వచ్చి, ఇంట్లో చాలా ప్రాబ్లం ఉంది ప్రభు, రానివ్వట్లేదు గుడికి. చిన్నప్పుడు చదువుకునే టైంలో ఆడుకునేదానికి వెళ్ళాలని మనం పట్టుబడతాం. తల్లిదండ్రులు చదవాలా అంటారు. కానీ తల్లిదండ్రులకి ఏం చెప్తాం మనం? అమ్మా స్పెషల్ క్లాస్ ఉందమ్మా వెళ్ళాలా, మా ఫ్రెండ్ ఇంట్లో ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం అమ్మా కంబైన్డ్ స్టడీస్ అమ్మా. ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ఎన్నెన్నో పనికి మాలిన పనులు చేస్తాం. అవన్నీ తెలివితేటలు ఉపయోగించి కృష్ణుడి సేవకు రావచ్చు కదా. మన శ్రీలంకకి వెళ్ళినప్పుడు ఆ కథ చెప్తా ఉన్నాను. విభీషణుడు ఆయన మీద ఎవరో వెళ్ళి కంప్లైంట్ చెప్పేశారు. ఏమని? రామ రామ అని చెప్పి రామకోటి రాసుకున్నాడు ఆయన. ఈ సోదరుడు శత్రువు మీకు ఆయన పేరు రాసుకున్నాడు రామకోటి. అన్ని అబద్ధాలు చెప్తారు మీరు అన్నాడు ఎవరు? రావణాసుడు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు స్వామి. ఈ తీరులు చెప్పేవాళ్ళు బాగుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో. సో రావణాసుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే పెద్ద పుస్తకం ఒకటి పెట్టుకొని విభీషణుడు రామ 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 రామ.
హనుమంతుల వారిని నారదుడు అన్నాడంట, నువ్వు అసలు భక్తుడివి కాదు హనుమాను, పాషాండుడివి నువ్వు అన్నాడు. ఏమయ్యా స్వామి అంత పెద్ద పేరు తీస్తున్నారు ఉదయంతో? పాషాండు అంటే రాతి హృదయం, పాషాండుడివి నువ్వు అన్నాడంట. ఎందుకు అంత గొప్ప పేరు తీస్తున్నారయ్యా చెప్పండి స్వామి అన్నాడంట హనుమంతుల వారు. నిద్రించే వాళ్ళకి నిప్పు అంటించి తగలబెట్టేసావు కదా నువ్వు పాషాండు కాకపోతే ఏంటన్నాడు. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే, ఓహో దీనికోసం అంటున్నారా, అసలు విషయం మీకు తెలియదంటే స్వామి, మీకు తెలియంది నేను చెప్పాలా ఏంటి? మనుష్య జన్మ ఎత్తిన తర్వాత హరిని సేవించకపోతే వాడు మృతంతో సమానం, జీవించిన వ్యక్తితో సమానం కాదు. వీళ్ళందరూ కూడా మనుష్య జన్మ ఎత్తినా కానీ భగవద్భక్తి లేదు. అటువంటి మృత్యువు వాత పడినటువంటి వ్యక్తులకు ఒక్క అనాథ శవాన్ని తగలబెడితే 1000 పెళ్లిళ్ళు చేసిన పుణ్యం వస్తుందంట. వీళ్ళందరూ అనాథ శవాలు, వాళ్ళందరినీ తగలపెట్టాను. ఒకే ఒక్క జీవించిన వ్యక్తి ఉన్నాడు, వాడెవరు అంటే విభీషణుడు. ఆ ఇంటిని మాత్రం నేను ఏం చేయలేదయ్యా అన్నాడు. మృతం జీవమున్నా జీవశవాలు లెక్క భగవద్భక్తి లేకపోతే. వాళ్ళందరూ కూడా మృతం మరణించిన వ్యక్తులతో సమానం. అంతమంది అనాథ శవాలకు అంత్యక్రియలు చేశాను, నాకు చాలా పుణ్యం వస్తుంది. విభీషణుడు రామ 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 రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम 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 सीताराम। సో రావణాసురుడు చూశాడు, నిజంగానే వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చినట్టుగానే విభీషణుడు రామ 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 అని చెప్పి రాస్తా ఉన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏయ్ విభీషణ, నా శత్రువు నామాన్ని రాస్తావా దుర్మార్గుడా, వాళ్ళు చెప్పింది నిజమే అన్నాడు. అన్నగారు ఆగ్రహించొద్దు, శాంతించండి శాంతించండి. ఏం శాంతించేది, నా శత్రువు నామాన్ని రాస్తూ నువ్వు అన్నాడు. అయ్యా అపార్థం చేసుకోవద్దు అన్నగారు, రామ అంటే అర్థమేంటో తెలుసా అన్నగారు? రా అంటే రావణుడు, మా అంటే మండోదరి. మీ ఇద్దరి యొక్క మొదటి అక్షరాలను కలిపి షార్ట్ కట్లో మిమ్మల్ని శృతిస్తూ రామాని రాసుకుంటున్నాను. ఆది దంపతులు మహాప్రభువు మీరు అన్నారు. అవునా విభీషణ, వాళ్ళు మరి వేరేగా నాకు ఫిర్యాదులు ఇచ్చారే? లేదన్నగారు, ఆది దంపతులు రామ 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 రావణ మండోదరి. ఓహో చక్కగా ఉందే, రాసుకో అన్నాడు. మనం కూడా భగవంతుడి సేవ చేయడం కోసం తెలివితేటలు ఉపయోగించి చేయాల. పనికిమాలిన పనుల కోసం తెలివితేటలు ఉపయోగించామే జీవితం అంతా కూడా. నాకు ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన మొదట్లో 20 సంవత్సరాల కిందట. మన దగ్గర ఏం చెప్పేవాడంటే ఇంట్లో అమ్మ అందరి బాధ్యతలు చూసుకోవాలని చెప్పేవాడు. ఇంటి దగ్గర ఏం చెప్పేవాడంటే నాకు అసలు ఈ ప్రాపంచిక విషయాలంటే ఇష్టమే లేదు, గుడికి వెళ్తున్నా అని వచ్చేసేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు తెలియదు, అక్కడ లేడు ఇక్కడ లేడు. ఒకరోజు వాళ్ళు అన్న వచ్చాడు తీసుకుని నా దగ్గరికి, స్వామి మా వాడిని చదువు చదవట్లేదు, ఏం చేయట్లేదు, 24 గంటలు గుడి గుడి అంట. అదేంటే గుడికే రావట్లేదు, ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్పాడు అన్నాడు. ఇద్దరు ముందు నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు. బుక్ అయిపోయాడు. ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ చేయాలా అన్నాడు. చాయిస్ నాకిస్తారా మీ వాడికి ఇస్తారా అన్నాను.
మీ ఇష్టం, మీరేం చెప్తే వాడి చేత చేపిస్తా అన్నాడు. సరే అయితే లోపల చేర్పించేయండి, గుండు కొట్టేస్తాం, పిలుగు పెట్టేస్తాం అన్నాడు. ఈరోజు లోపల ఉన్నాడు, ఏమన్నా లైవ్లో వింటే. సో అట్లాగా మనం భగవత్ సేవ తప్పించుకోవనే దానికి తెలివితేటలు ఉపయోగించాల్సింది భగవంతుడి దగ్గరికి చేరడం కోసం తెలివితేటలు ఉపయోగించాలి. ఎందువల్ల అంటే ప్రభుపాదులు వారు చెప్పారు, ఒక్క లైఫ్ గ్యాంబుల్ చేయి, ఒక్క లైఫ్, ఒక్క జీవితాన్ని జూదవాడు. జూదంలో మనం ఏంటి అంటే గెలుస్తామో లేదో తెలియదు, గెలుస్తామో లేదో తెలియదు. ఎవడో ఒకడు ఉన్నాడంట, వాడు ఎప్పుడూ గెలిచేవాడంట, వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఒకరోజు పెద్ద పందెం కాయాలనుకున్నాడంట, అంటే ఏది మన చేతుల్లో ఉండదు. సో ఒకడు వచ్చాడంట, నాతో పందెం కాస్తావా అన్నాడంట. కాస్తానన్నాడంట. ఎంతైనా కానీ ఐఎమ్ రెడీ అన్నాడంట. సరే ఏంటి చెప్పు పందెం అన్నాడంట. వీడు అన్నాడంట, నీ కనుబొమ్మను నీ పంటితో కొరుక్కోవాలన్నాడంట. అంటే వాడన్నాడంట, కనుబొమ్మను నా పంటితో కొరుక్కోవడం ఏంటి, నువ్వు చెయ్యి, నా ఆస్తి సగమిస్తా అన్నాడు. వాడేం చేశాడు తెలుసా, వాడికి పెట్టుడు పళ్ళు బయటికి తీసి ఇటు కొరుక్కొని మళ్ళీ నోట్లు పెట్టి. అసలు ఎవడన్నా ఊహించగలడా ఇటువంటి పందెం ఒకటి ఉంటుందని? కానీ వాడి కర్మ కాలింది, వీడు తయారయ్యాడు. తర్వాత రెండో పందెం అన్నాడు, సరే నీ కనుగుడ్డుకు నువ్వు ముద్దు పెట్టుకోవాలా అన్నాడు. నీ కనుగుడ్డుకు నువ్వు ముద్దు పెట్టుకోవాలన్నాడు. అదైతే అయింది, ఇదైతే కాదు, మిగిలిన సగం ఆస్తి అన్నాడంట. వాడికి కూడా ఆర్టిఫిషియల్ ఐబాల్ అంట, దాన్ని ఇట్లా లాగేసుకుని అటు ముద్దు పెట్టుకుని మళ్ళా తోలుసుకున్నాడు, మొత్తం పోయింది. కానీ ప్రభుపాదులు వారు చెప్పినటువంటి గ్యాంబ్లింగ్ ఏంటి అంటే పోయే గ్యాంబ్లింగ్ కాదు ఇది. వస్తుందో రాదో అనుకొని భక్తిలోకి రా, ఖచ్చితంగా వస్తుంది, నీకు వస్తుంది అంటే భక్తి వస్తుంది. అందుకని ప్రభుపాదులు వారు చెప్పారు, ఒక్క లైఫ్ టైం భగవంతుడి కోసం ముగిపో, భగవంతుడి కోసం. ఇక్కడ ఈ బ్రాహ్మణులు అంత జ్ఞానం కలిగి ఆ భగవంతుని కోసం వాళ్ళ జీవితాన్ని ఇవ్వలేకపోయారు. తర్వాత విలపిస్తూ ఉన్నారు. నిన్నటి శ్లోకంలో ఏంటి, దుఃఖిస్తున్నారు, విలపిస్తూ ఉన్నారు. కానీ ఏ జ్ఞానము లేనటువంటి సామాన్యమైనటువంటి గృహిణులు, ఆ బ్రాహ్మణ పత్నులు, వాళ్ళు ఆ భగవంతునికి సేవా భాగ్యం అన్నటువంటి విషయం తెలిసిన తక్షణమే భర్తలు వారించారు, మీరు ఇంట్లో గడప దాటి వెళ్తే మళ్ళా తిరిగి వచ్చేదానికి అవకాశం లేదు అన్నటువంటి మాటలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు కృష్ణుణ్ణి సేవించుకునేదానికి వెళ్ళారు. వాళ్ళు సేవించుకున్న తర్వాత కృష్ణుడు అన్నాడు, చీకటి పడుతూ ఉంది, మీ యొక్క సేవకు నేను చాలా సంతుష్టున్నయ్యాను, తిరిగి వెళ్ళిపోండి అంటే, తిరిగి వెళ్ళిపోండి అన్నటువంటి మాట తట్టుకోలేక ఒక బ్రాహ్మణ పత్ని వృద్ధురాలు, ఆమె కృష్ణుడు లేడు, ఆయన్ని వదిలి వెళ్ళాలా అనేటువంటి భావన తట్టుకోలేక కృష్ణ అని చెప్పి శరీరం వదిలిపెట్టేసిందండి. శరీరం వదిలిపెట్టింది. కుంతీదేవి, అర్జునుడు ద్వారక నుంచి తిరిగి వచ్చాడు. ఎప్పుడు బయట నుంచి తిరిగి వచ్చినా కానీ తల్లి యొక్క ఆశీర్వచనం కోసం వచ్చేటువంటి వాడు, కానీ ఈసారి రాలేదు. ఎందువల్ల రాలేదు అంటే దేవదేవుడు భౌతిక జగత్తును వదిలిపెట్టాడు అన్నటువంటి విషయాన్ని తల్లికి ఏ రకంగా చెప్పగలను అని చెప్పి రాలేదు. కానీ కుంతీదేవి, అర్జునుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆమెకి తెలిసిన సత్యం ఏంటి అంటే దేవదేవుడి భౌతిక జగత్తును వదిలిపెట్టాడు అని చెప్పి తెలిసిందనమాట. తక్షణమే కృష్ణ అని చెప్పి కుంతీదేవి ప్రాణం వదిలేసింది. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనని. ఈ విషయం తెలిపిన ధర్మరాజు ఏం చేశాడు, తన యొక్క రాజముకుటాన్ని తీసి కింద పెట్టాడు. కింద పెట్టి పరీక్షితుతో పట్టాభిషేకం చేసి ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రతినిధిగా పరిపాలిస్తూ ఉన్నాను, ఆయనే లేనప్పుడు ఈ యొక్క పదవి పరిపాలన నాకు వద్దని చెప్పి మనవడికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ భగవత్ శరణాగతి అన్నటువంటిది ఏ రకంగా పొందాలా, పూర్వాచార్యులు, భక్తులు, ఈ బ్రాహ్మణ పత్నులు ఏ రకంగా భగవంతునికి శరణాగతి పొందారు అన్నటువంటిది మనం వాళ్ళని మార్గదర్శకంగా తీసుకొని మన జీవితాలు వాళ్ళ అడుగుజాడల్లో నడుపుకుంటూ మనం కూడా ఈ యొక్క భక్తి మార్గంలో విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలా. ఎందువల్ల అంటే ఎన్నో జన్మల తర్వాత మనకి ఈ మార్గం దొరికింది, అందరికీ దొరికేది కాదు. దీన్ని సద్వినియోగం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట.
రేపు పాణిహట్టి ఫెస్టివల్, అందరు కూడా ఖచ్చితంగా పాల్గొనండి. చైతన్య మహాప్రభు యొక్క కృప, రఘునాథ్ దాస్ గోస్వామి, చైతన్య మహాప్రభు వాళ్ళ మధ్య లీల అద్భుతమైనటువంటి లీల, భక్తులకి చాలా ఉపయోగకరమైనటువంటి లీల. రేపు దాని గురించి మనం చర్చించుకుందాం. ఈరోజు మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పిల్లలు యొక్క సండే స్కూల్ మొన్న హాలిడేస్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త ఈ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి కొత్తగా మళ్ళీ సండే స్కూల్ మనం ప్రారంభిస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందువల్ల ఈరోజు ప్రవచనం ఇక్కడితో ముగిస్తాం. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణచంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమనందే. హరి 2,116,000 కృష్ణాష్టమి